ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మూలముగా మనకు జయము. మన క్రీస్తు జయక్రీస్తుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన యందు మనకు జయము లభించుచున్నది. క్రీస్తులో ఆయన సర్వమై ఉన్నాడు. తండ్రి అనియు యెహోవా అనియు ప్రభు అనియు పిలువబడుచున్నటువంటి ఆ దేవుని యొక్క సర్వ పరిపూర్ణతయే యేసుక్రీస్తు. ఆయన యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ క్రీస్తులో నివసించుచున్నదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయుచున్నది. అందుకనే యేసుక్రీస్తు ద్వారా మనకు జయము కలుగుచున్నది. ప్రార్థించిన మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏది చేసినా ఆయన ద్వారా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు జయక్రీస్తు. ఆయన ఇలాగూ తెలియజేస్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జయక్రీస్తుగా ఉన్నాడు. ఆయన ఏమి జయించాడు అని మనం ఆలోచిస్తే, ఈ లోకమును నేను జయించి ఉన్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి భయపడకుడి అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకపు ఆశలు గతించిపోతాయి. ఈ లోకములో ఏమున్నది? లోకమును జయించుటలో ఉన్నటువంటి విశేషం ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకములో ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపుడంబము. ఈ మూడిటిని జయించి తిరిగి లేచిన వాడే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. మనుషులుగా మనమైతే వీటిని జయించలేం. ఇవి మన మీద ప్రభుత్వం చేస్తున్నాయి. ఇవి మన మీద తమ ప్రభుత్వాన్ని, తమ అధికారాన్ని మన మీద చెలాయిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు వాటిని జయించి ఉన్నాడు. అవి యేసుక్రీస్తును ఏమీ చేయలేకపోయినవి. అందుకనే లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నప్పటికీ అనేకులలో గొప్పవాణిగాను జయక్రీస్తుగాను సమాధి నుండి తిరిగి మృత్యుంజయంగా తిరిగి లేచినవాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకు అన్ని విషయములలో జయము కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు శరీరము కలుగు శోధనను జయించలేకపోతున్నావా? నేత్రాశ వలన కలుగు శోధనను జయించలేకపోతున్నావా? జీవపు డంబం వలన కలుగు ఆ యొక్క శోధనను జయించలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన జయక్రీస్తుగా ఉన్నాడు. నీకు అన్ని విషయాల్లో నీకు ఆయన జయమును అనుగ్రహించబోతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఏ విషయంలో మీరు జయము కావాలని కోరుకుంటున్నారు? మీ కుటుంబంలో, మీ బిడ్డల విషయంలో, మీరు చేయ ప్రయత్నాల్లో, లేక మీరు చేస్తున్న చేతు పనుల విషయంలో, దేని విషయంలో మీకు జయము కావాలని మీరు కోరుచున్నారు? ఆయన జయక్రీస్తుగా ఉన్నాడు. మీకు జయమునిచ్చేవాడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మీకు జయమునిస్తాడు. అట్టి ధన్యత, అట్టి జయ జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, జయక్రీస్తు నీకు స్తోత్రములు. నీ బిడ్డలు దేని విషయంలో అయితే జయము లేకుండా ఉన్నారో దానిపైన నీ బిడ్డలకు జయము దయచేయి. ప్రియ తండ్రి, నీకు స్తోత్రం.
జై క్రీస్తుగా నీ బిడ్డల పక్షాన మీరు నిలవబడండి. అన్ని విషయాల్లో తండ్రి నీ బిడ్డలకు జయమును అనుగ్రహించండి. యేసయ్యా నీకు స్తోత్రం. జై క్రీస్తుగా నీ బిడ్డల పక్షం నల్లేము. ప్రతి విషయంలో శోధన, వ్యాధి, బాధలు లేక ఫలాని సమస్య ఏదైనా నీ బిడ్డల్ని శోధిస్తూ ఉంటే శోధకుడైన సాతాను యొక్క శోధన వీటన్నిటిపైన జయమును నీ బిడ్డలకు అనుగ్రహించి కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.